హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక పాండ్ర పండు. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేద్దాం. అదేంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా. అదేదో కాదు, అందరికీ ఇష్టమైన ఎంతో రుచికరమైనది చికెన్ పికిల్. ముందుగా హాఫ్ కిలో చికెన్ని మంచిగా వాష్ చేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ పికిల్కి కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం లైట్గా మెంతులు వేసుకుందాం. మెంతులు కూడా లైట్గా వేయించుకున్న తర్వాత 5 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలానే 3 చిన్నవి దాల్చిన చెక్క. ఇవన్నీ మంచిగా వేయించుకుని కాసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈలోపు ముందు పెట్టుకున్నటువంటి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కదా, అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈలోపు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ బాండి పెట్టి అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ఈ చికెన్ కర్రీ చేసుకుందామని తెచ్చుకున్నాం, బట్ మా రూమ్లో మా ఫ్రెండ్ చికెన్ పికిల్ చేసుకుందామని అడిగింది. సో ఇలా మేము ప్లాన్ చేసాం. బట్ మోస్ట్లీ మీరైతే బోన్లెస్ చికెన్ ప్రిఫర్ చేయండి, అది చాలా బెస్ట్ చికెన్ పికిల్కి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ఆల్రెడీ ముందు చికెన్ ఫ్రై చేసుకున్నటువంటి పీసెస్ని కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా, అవ్వలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అలానే కావాల్సినంత కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందో. ఇప్పుడు బాగా కలుపుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. అంతే అనుకుంటున్నారా? లేదు లేదు, ఫైనల్ స్టెప్ కూడా ఉంది, చూద్దాం. మేము తీసుకున్న క్వాంటిటీకి 3 లెమన్స్ పిండుకుందాం. ఇంతే, టేస్టీ చికెన్ పికిల్ రెడీ. బ్యాచిలర్స్కైనా చికెన్ లవర్స్కైనా నాన్ వెజ్ ప్రియులకైనా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ పికిల్ సింపుల్గా ఇలా ట్రై చేసి తప్పకుండా చూడండి. ఈ వింటర్ సీజన్లో వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకుని తింటే ఇంకా ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మౌనిక పాండ్ర పండు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. టాటా, బాయ్.